హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం అమ్మాయిలకు ఉండేటువంటి ఒక వింత రోగంతో వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతూ ఉంటారని కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి 3 హస్బెండ్స్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో 4 ఐస్ అనే మన హీరో సరదాగా టైం పాస్ చేయడానికి వేసవిలో ఉండేటువంటి ఒక హోటల్లోకి వెళ్తాడు. అక్కడ వారిని చూస్తూ సొల్లు ఖర్చుకుంటూ అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుని తనతో కబుర్లు మాట్లాడుతూ తనతో రూమ్ కి వెళ్లాలనుకునే సమయానికి సరిగ్గా అప్పుడే పోలీసులు వచ్చి వారిని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారు. అప్పుడు 4 ఐస్ కి ఒక ఫ్రెండ్ ఉండటంతో తనకు బెయిల్ ఇచ్చి 4 ఐస్ ని బయటకు తీసుకుని వస్తాడు. నెక్స్ట్ సీన్ లో పడవలోకి వెళ్తూ ఉన్నటువంటి ఒక ముసలివాడిని చూపిస్తారు. తర్వాత అదే పడవలో ఉన్నటువంటి మన కథలో హీరోయిన్ ముయ్ తన ఫాదర్ తో కలిసి బోట్ లో ప్రత్యేకంగా వేసే వ్యాపారాన్ని నడుపుతూ ఉంటుంది. ఇలా ముయ్ తన వ్యాపారాన్ని కంటిన్యూ చేసిన తర్వాత తన ఫాదర్ తన డబ్బుల్ని వసూలు చేసుకుని ముయ్ వ్యాపారంతో వచ్చిన డబ్బుల్ని వారిద్దరూ పంచుకుంటూ ఉంటారు. ఇలా ముయ్ వారి ఫాదర్స్ తో బిల్డింగ్ వర్క్ చేసేటువంటి వర్కర్స్ తో తన వ్యాపారాన్ని స్టార్ట్ చేసి వారి లైఫ్ ని అదే బోట్ లో కంటిన్యూ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ముయ్ గురించి తెలుసుకున్నటువంటి 4 ఐస్ ముయ్ని వెతుక్కుంటూ ముయ్ తన ఫాదర్స్ ఇద్దరితోనూ కలిసి బిజినెస్ చేస్తుందని తెలుసుకుని ముయ్ ఫాదర్ ని తన కూతురుతో ఎందుకు ఇలాంటి బిజినెస్ చేస్తున్నావు అని అడుగుతాడు. అందుకు ముయ్ ఫాదర్ తనకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బిజినెస్ లోకి రమ్మని లేదంటే పక్కకు పొమ్మని చెప్పడంతో 4 ఐస్ ఇక లేట్ చేయడం ఇష్టం లేక తన ఫాదర్ కి డబ్బులు ఇచ్చి ముయ్ దగ్గరకు వెళ్లి తనతో పాటు బాగా ఎంజాయ్ చేస్తాడు. ముయ్తో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత 4 ఐస్ కి ముయ్ బాగా నచ్చడంతో ఇక ఆ రోజు నుంచి మార్నింగ్ తన వర్క్ చూసుకుని తర్వాత తనకు వచ్చిన డబ్బులతో ముయ్ దగ్గరకు వెళ్లి రోజు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా రోజు తన దగ్గరకు వెళ్తూ ఉన్నటువంటి 4 ఐస్ ముయ్తో తనకు ఓకే అయితే తన మ్యారేజ్ చేసుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, కావాలంటే తన ఫాదర్ కు డబ్బులు ఇచ్చి మరి తనను మ్యారేజ్ చేసుకుంటా అని ముయ్కి ప్రపోజ్ చేస్తాడు. ఇలా ఉండగా 4 ఐస్ ఒకరోజు ముయ్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ముయ్ దగ్గర నుంచి పాలు వస్తూ ఉండటం చూసి 4 ఐస్ షాక్ అయ్యి అసలు తనకు ఎందుకు పాలు వస్తున్నాయని ముయ్ పక్కనే ఉన్నటువంటి రూమ్ లోకి తొంగి చూడగా అప్పుడు 4 ఐస్ కి ముయ్కి ఒక కొడుకు కూడా ఉన్నాడని అర్థమవుతుంది. అయినప్పటికీ ముయ్ని తాను పెళ్లి చేసుకోవడానికి తనకు ఇష్టమే అని చెప్పి ముయ్తో తన వర్క్ ని కంటిన్యూ చేసి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఇంటి నుంచి ముయ్ దగ్గరకు వెళ్ళినటువంటి 4 ఐస్ ముయ్ ఫాదర్ కి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి ముయ్ని పెళ్లి చేసుకుని గ్రాండ్ గా ముయ్ని తన నానమ్మ ఇంటికి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో 4 ఐస్ ఇంట్లో ఉన్నటువంటి మౌనితో 4 ఐస్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత తన ఆఫీస్ కి వెళ్లిపోతాడు. కానీ మౌనికి మాత్రం అది సరిపోకపోవడంతో పక్కనే ఉన్నటువంటి ఫిష్ ట్యాంక్ లో ఉన్న ఫిష్ ని తనను సాటిస్ఫై చేసుకోవడానికి యూజ్ చేసుకుంటుంది. ఆ రోజు ఈవినింగ్ 4 ఐస్ ఇంటికి రాగానే మౌనిని హోటల్లో డిన్నర్ కి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ హోటల్లో డిన్నర్ చేస్తూ ఉండగా మౌలి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక 4 ఐస్ యొక్క లెగ్ ని తన ప్రైవేట్ పార్ట్ లో పెట్టుకుని సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటుంది. ఇలా మౌని బిహేవియర్ వింతగా ఉండటంతో ఆ హోటల్లో ఉన్న వారందరూ వారిద్దరిని గమనిస్తూ ఉంటారు. దీంతో 4 ఐస్ ఎన్ని విధాలుగా మౌనిని ఆపాలని ప్రయత్నించినప్పటికీ మౌని ఇంకా రెచ్చిపోయి మరి తన పర్ఫార్మెన్స్ ని ఇస్తూ ఉంటుంది. తర్వాత ఆ హోటల్ నుంచి బయటకు వచ్చినటువంటి మౌనిని తీసుకుని వెళ్లి పక్కనే ఉన్నటువంటి లారీలోకి ఎక్కి 4 ఐస్ మౌని యొక్క దాహాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ 4 ఐస్ నైట్ అంతా మౌని దాహాన్ని తీర్చిన తన దాహం చల్లార్చకపోవడంతో 4 ఐస్ తనకు ఆఫీస్ లో వర్క్ ఉండటంతో తన ఆఫీస్ కు వెళ్లిపోతాడు. ఇలా ప్రతిరోజు 4 ఐస్ మౌని యొక్క దాహం తీర్చలేక నైట్ కష్టపడి మార్నింగ్ తన ఆఫీస్ లో తన వర్క్ సరిగ్గా చేయకపోవడంతో ఒకరోజు 4 ఐస్ ని తన వర్క్ నుంచి తీసేస్తారు. దీంతో 4 ఐస్ తను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తన వైఫ్ కి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతూ ఉన్నా అని, అలానే డబ్బులు కూడా సంపాదించలేకపోతూ ఉన్నా అని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి మౌని కూడా తనను తన హస్బెండ్ సాటిస్ఫై చేయలేకపోతూ ఉన్నాడని, తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నందుకు బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు 4 ఐస్ బయటకు వెళ్లిన తర్వాత మౌని తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక తన దాహం తీర్చుకోవడానికి ఆ అపార్ట్మెంట్ లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడే తనకు తన అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పైన వ్యక్తి కనిపించడంతో తనతో పాటు వెళ్లి తన ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లోకి వచ్చినటువంటి 4 ఐస్ కి తన వైఫ్ కనిపించకపోవడంతో పైన అపార్ట్మెంట్ లో శబ్దం వస్తూ ఉండటంతో 4 ఐస్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా తన వైఫ్ మరొక వ్యక్తితో ఇంటిమేట్ అవుతూ ఉంటే తన భార్యతో బలవంతంగా ఇంటిమేట్ అవుతూ ఉన్నందుకు 4 ఐస్ ఆ వ్యక్తిని తిట్టి తన భార్యను తన రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు మౌని మళ్లీ దాహంతో రెచ్చిపోవడంతో 4 ఐస్ మళ్లీ మౌని దాహం తీర్చడానికి తనతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపటికి మౌని దాహం తీరకపోవడం
చేయలేకపోవడంతో మౌనిని ఫోరైస్ వారి ఫాదర్ దగ్గరకు తీసుకుని వెళ్లి వారితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఫోరైస్ కి మౌని గురించిన అసలు నిజం తెలుస్తుంది. నిజానికి మౌనితో పాటు ఉన్నటువంటి మౌని కొడుకు పుట్టడానికి కారణం తన ఫాదరే అని, తన ఫాదర్ బ్రదర్ తో పాటు మౌనితో ఎంజాయ్ చేయడం వల్ల తన కొడుకు పుట్టాడని తెలుసుకుని షాక్ అవుతాడు. అంతేకాకుండా దాంతో ఫోరైస్ మౌని ఫాదర్స్ తో వారు ఎందుకు మౌనితో అలా చేయాల్సి వచ్చిందని అడగ్గా అందుకు వారిద్దరూ మౌనికి హైపర్ సెక్షువల్ డిజార్డర్ ఉందని, అందువల్ల తను రోజు ఎవరితో ఒకరితో ఇంటిమేట్ అవుతూ ఉండాలని, అయినప్పటికీ మౌని కోరిక తీరకపోతే మౌని వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుందని, అందువల్లే వారిద్దరి మధ్య అలాంటి సంబంధం ఉందని ఫోరైస్ తెలుసుకుని షాక్ లో ఉంటాడు. ఆ రోజు నైట్ పడవలో ఉన్నటువంటి మౌనికి మళ్లీ ఫీలింగ్స్ రావడంతో ఫోరైస్ తన దగ్గరకు వెళ్లి తన దాహాన్ని తగ్గించాలని చూస్తాడు. కానీ ఫోరైస్ కూడా చల్లబడిపోవడంతో ఇక చేసేదేమీ లేక మౌని ఫాదర్స్ ఇద్దరు తన దగ్గరకు వెళ్లి తన దాహాన్ని తీర్చలేకపోతారు. దాంతో మౌని ఫాదర్ బ్రదర్ తన మోచేతికి తాను వేసుకున్నటువంటి ఒక మిషన్ ను మౌని దాహం తీర్చడానికి ఉపయోగించి ఆ రోజు నైట్ మౌనిని శాంతపరిచి నిద్ర పెట్టడంతో మార్నింగ్ నిద్ర లేవగానే మౌని దాహం తీర్చడానికి వారు ఏమైనా చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే మౌని తన దాహం తీర్చడానికి ఫోరైస్ ని తన దగ్గరకు పిలుస్తూ ఉంటుంది. కానీ అప్పటికే ఓపిక లేకపోయినటువంటి ఫోరైస్ తన దాహం తీర్చడానికి తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటే దానిని ఉపయోగిస్తాడు. కానీ అది కూడా పనిచేయకపోవడంతో మౌని తన దాహం తీర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంతో మౌనిని వారి ముగ్గురు కలిసి తాడులతో కట్టేసి మౌని దాహం తీర్చడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇలా ముగ్గురు మొగుళ్ళైనటువంటి మౌని తన దాహాన్ని తీర్చలేకపోతూ ఉన్నందుకు మౌని బాధపడుతూ ఉంటుంది. ఇక మౌని బాధను చూసి తట్టుకోలేకపోయినటువంటి ముగ్గురు మళ్ళీ మౌనితో బిజినెస్ చేపించాలని అనుకుంటారు. దాంతో మౌని గురించి అక్కడ పనిచేసే వర్కర్స్ అందరికీ చెప్పడంతో వారు డబ్బులు ఇచ్చి మౌనిని సంతోషపెట్టడానికి వెళ్తూ ఉంటారు. కానీ అప్పటికి మౌని తన దాహం తీరక అల్లాడిపోతూ ఉంటుంది. ఇలా ఫోరైస్ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఫోరైస్ కి డబ్బులు ఇచ్చి తన భార్య దగ్గరకు వెళ్తూ ఉంటే అది చూసి ఫోరైస్ బాధపడుతూ ఉంటాడు. కానీ ఇక చేసేదేమీ లేక మౌనిని సంతోషపెట్టడానికి ఆ పనిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలా ఈ విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు వారి నలుగురికి వార్నింగ్ ఇచ్చి వారు అక్కడి నుంచి వెళ్ళకపోతే వారి బోట్ ని సీజ్ చేసి జైల్లో వేస్తామని బెదిరించడంతో వారు అక్కడి నుంచి మరొక చోటుకి బయలుదేరతారు. నెక్స్ట్ సీన్ లో మరొక ప్లేస్ కి వెళ్ళినటువంటి మౌనిని ఫోరైస్ ఎలాగైనా మార్చాలని ఇంతవరకు వారు సంపాదించిన డబ్బుల్ని తీసుకుని ఒక డాక్టర్ కు చూపిస్తారు. అక్కడికి వచ్చినటువంటి డాక్టర్ మౌని యొక్క ప్రైవేట్ పార్ట్ ని బాగా చెక్ చేసి మౌని యొక్క కండిషన్ గురించి వారి ముగ్గురికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మౌనికి అందరి అమ్మాయిలాగా కాకుండా తన ప్రైవేట్ పార్ట్ చాలా స్పెషల్ అని, అందువల్లే మౌని అలా బిహేవ్ చేస్తూ ఉంటుందని వారికి చెప్పి మౌనికి ఆ జబ్బు నయమవడానికి ఏ మందులు లేవని, మౌనిని తన స్వయంగా తనను కంట్రోల్ చేసుకోవడానికి తను ప్రయత్నించాల్సి ఉంటుందని ఫోరైస్ కి చెబుతాడు. అంతేకాకుండా ఆ డాక్టర్ మౌనికి ఉన్నటువంటి ఈ ప్రత్యేకత తనకు పుట్టుకతో లభించిందని, ఆ ప్రత్యేకతను మౌనిని పూర్తిగా ఎంజాయ్ చేయనీయమని, అది ఒక రోగం లాగా కాకుండా మౌనికి తనకు ఉన్న అదృష్టం లాగా భావించి తనకు ఫిజికల్ గాను అలానే మెంటల్ గాను సహాయం చేయమని చెప్పడంతో ఇక అప్పటి నుంచి ఫోరైస్ మౌని ఇద్దరి ఫాదర్స్ తో కలిసి మౌనితో బిజినెస్ కంటిన్యూ చేస్తూ ఒక్కొక్క ప్లేస్ తిరుగుతూ ఉంటాడు. ఇలా మౌనితో పాటు ఫోరైస్ బిజినెస్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మగవారు అందరూ మౌనిని సాటిస్ఫై చేయడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ తనకు ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి తన దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఇలా ఆ విలేజ్ లో ఉన్నటువంటి మగవాళ్ళ అందరూ తమ భార్యలతో కంటే మౌనితోనే గడుపుతూ ఉండటంతో ఆడవాళ్ళందరూ కలిసి మౌనిని అక్కడి నుంచి తరిమేయాలని తనను వెతుక్కుంటూ తన ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పటికే మౌని అక్కడి నుంచి వారికి తెలియకుండా తప్పించుకుని ఫోరైస్ దగ్గరకు వెళ్తుంది. ఇలా తన వల్ల తన హస్బెండ్ తన ఫాదర్స్ ఇబ్బంది పడుతూ ఉంటే మౌని చూసి తట్టుకోలేక అక్కడి నుంచి ఆత్మహత్య చేసుకోవడానికి పక్కనే ఉన్నటువంటి సముద్రంలోకి దూకేస్తుంది. కానీ ఫోరైస్ తనని పట్టుకుని మౌనిని ప్రాణాలతో కాపాడి తనకు తాను తోడుగా ఉంటా అని మౌనికి ప్రామిస్ చేసి మౌనిని మామూలు స్థితిగా మార్చుకోవడానికి అక్కడి నుంచి దూరంగా మౌని ఫాదర్స్ ఇద్దరితో కలిసి తన బోట్ లో ప్రయాణిస్తూ ఉంటాడు. తర్వాత మౌని కూడా తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటుంది. చివరికి మౌని తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుని తనను ప్రేమించే తన హస్బెండ్ తో తన లైఫ్ ని ఎలా గడుపుతుందో డైరెక్టర్ మనకు చూపించకుండానే ఈ మూవీకి ఓపెన్ ఎండింగ్ ఇవ్వడంతో ఆడియన్స్ గా మనకు ఈ కథలో మౌని తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఒక క్యూరియాసిటీ ఉంటుంది.